టైంలో పేరెంట్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారి చూసుకుంటే ఇంకా మీకు ఇబ్బంది రాదు. దీనికి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుకున్నప్పుడు మీరు ఆలోచించాలి. మంత్రి గారి ప్రోత్సాహంతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ 15 బిలియన్ అంటే 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నానికి భారతదేశంలోనే ఒక మకుటంగా తయారు చేసే కంపెనీ విశాఖపట్నానికి వస్తుంది. అది తొందరలో స్టార్ట్ అయితే ఇక్కడుండే పిల్లలకు ఉద్యోగాలు బ్రహ్మాండంగా వస్తాయి. రాబోయే రోజులు పిల్లలు నేను మిమ్మల్ని చూసిన తర్వాత మీతో నేను పోటీ పడాలి. అలాంటి పాలసీలు మీకు ఇవ్వాలి. డేటా సెంటర్లు తీసుకొస్తాం. క్వాంటమ్ కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ పెడతాం. క్వాంటమ్ ఏంటనో మీరు తెలుసుకోవాలి. మీ మంత్రి గారు అయితే మొన్నటి చెప్తున్నాడు, నేను క్వాంటమ్ అన్నప్పుడు అదేంటని అడిగితే ఒకసారి చదువుకోమని మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఒక ప్యాషన్గా తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్ని ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క స్పేస్ సిటీ, ఎవరైనా రేపు ప్రయోగాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా స్పేస్ సిటీలో సెటిలైట్స్ తయారు చేసి లాంచ్ చేయడమే కాకుండా మీరు కూడా అందులో స్పేస్కు పోవాలంటే మీరు కూడా నేర్చుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి స్పేస్ సిటీ తీసుకొస్తున్నాం. ఇంకో పక్క డ్రోన్ సిటీ, డ్రోన్ రాబోయే రోజుల్లో అనేక లాభాలు. మన వ్యవసాయానికి మందు కొట్టాలన్నా, ఏజెన్సీ ఏరియాలో మారుమూల ప్రాంతాలకి మందులు పంపించాలన్నా, లేకపోతే ఎయిర్ ట్యాక్సీలు కూడా రేపు రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో కేంద్రంగా అనుమతిస్తే ఎయిర్ ట్యాక్సీలు, డ్రోన్ ట్యాక్సీలు వస్తాయి. దానికి కూడా నాంది పలుకుతున్నాం. ఏరోస్పేస్ సిటీ తీసుకొస్తాం. విమానాలు తయారు చేసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ వస్తుంది. సెమీ కండక్టర్ తీసుకొస్తాం. ఎలక్ట్రానిక్స్ వస్తాయి. సెల్ ఫోన్స్ కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ, ఐఓటీలు కానీ, హెల్త్కి కావాల్సిన వేరబుల్స్ కానీ, సెన్సార్స్ కానీ అన్నీ పెడతాం. అన్నింటికంటే ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ కూడా తీసుకొస్తాం. సోలార్తో కరెంటు తయారు చేసుకోవడం, గాలితో కరెంటు తయారు చేసుకోవడం, ఏదైతే పంపుడు స్టోరేజ్ కింద మనం ఎప్పటికప్పుడు కరెంట్ ఉత్పత్తి చేసుకొని గ్యాప్ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు మన ఆదాయం దగ్గర మన రాష్ట్రంలో మీరు చూస్తే 2,98,000 24-25. అయితే ఈ 3 లక్షల నుంచి 47కి 55 లక్షలు రావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది సాధిస్తాం. కానీ ఆ సాధనలో ఏజెన్సీ ఏరియా కూడా ముందుకుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెన్సీ ఏరియాలో నేను చూస్తే రాష్ట్రం కంటే బాగా వెనకబడ్డాం. పార్వతీపురం మాండ్యంలో ఇప్పటికీ రాష్ట్రమంతా 23-24 ప్రకారం 2,37,951 రూపాయలు తలసరి ఆదాయం ఉంటే ఇక్కడ మాత్రం 1,43,000 ఉంది. అందులో